డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మన మోడర్న్ డే ప్రాబ్లమ్స్కి ఒక ఏన్షియంట్ సొల్యూషన్స్ ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మాట్లాడతాను. నేను నా ఫ్రెండ్ ఇంకొక ఆయుర్వేద ప్రాక్టీషనర్ మీ ఇద్దరు ఒక 3 మంత్ ప్రోగ్రామ్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట. డిజైన్ చేస్తున్నాము ఈ ఏన్షియంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం మోడర్న్ డే లైఫ్లోకి అడాప్ట్ చేయడానికి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం ఎంత సైంటిఫిక్గా టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయినా కరెంట్ సివిలైజేషన్ మనకి స్ట్రెస్లు, ఎగ్జాషన్లు, జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే సమస్యలు, ఇంటి నిండా జీవితం నిండా క్లట్టర్ పెరిగిపోవడం, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటికి మనం మోడర్న్ డేలోనే సొల్యూషన్స్ వెతుక్కుంటున్నాం కానీ బట్ మన యాన్సిస్టర్స్ నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ నుంచి మనం అడాప్ట్ చేసుకుని మనం సాల్వ్ చేసుకోవచ్చు అని మేము దాని మీద బేస్ అయ్యి మా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాము. అంటే మన ఐడియా ఏంటంటే మనకి ఎలా ఎక్కిచ్చేసారంటే బుర్రలోకి కంటిన్యూస్గా సైన్స్ టెక్నాలజీ అనేది కంటిన్యూస్గా వన్ వేలో ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఆమ్, అదొక టైం లైన్లో ఎవాల్వ్ అయింది. సో మనమే అందరికన్నా అడ్వాన్స్డ్ మన యాన్సిస్టర్స్తో పోలిస్తే అని. కానీ ఆ మైండ్ సెట్ మారాలి. మన యాన్సిస్టర్స్ కూడా ప్రతి అడ్వాన్స్డ్. అది మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసినా, మాయన్ సివిలైజేషన్ చూసినా, లేకపోతే మన ఈజిప్షియన్స్ నాగరికతను చూసినా, ద గ్రీక్ నాగరికతను చూసినా, పర్షియన్ నాగరికతను చూసినా, వాటి అవశేషాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మన యాన్సిస్టర్స్ కూడా బాగా డెవలప్ అయిన వాళ్ళే, మధ్యలో ఆ టెక్నాలజీని కోల్పోయామని. కానీ ఇండియాలో, భారతదేశంలో అది కంటిన్యూ అవుతూ వచ్చింది, లైక్ సింధు సరస్వతి సివిలైజేషన్. సో మన యాన్సిస్టర్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రిజర్వ్ చేశారు. అది మనకి రీసెంట్ లైక్ మోర్ లైక్ మెడివల్ టైంలో కట్టినవి, లైక్ లాస్ట్ 1000 yearsలో కట్టిన టెంపుల్స్, లాస్ట్ 500, 400, 1000 yearsలో కట్టిన టెంపుల్స్ ఇంకా ఉన్నాయి. అవన్నీ చాలా ఆస్ట్రోనామికల్గా బేస్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్ జానియర్లో మనకి సన్ సెట్ అవుతున్నప్పుడు 7 విండోస్లోంచి సన్ సెట్ అవుతూ కనిపించడము. కోణార్క్ సన్ టెంపుల్ అయితే ఏకంగా అది ఒక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ లాగా ఉంటుంది. దానిలో సన్ డయల్ ఇంకా పనిచేస్తుంది. అది అమేజింగ్, చూస్తే అర్థమవుతుంది. అలాగే బృహదేశ్వర ఆలయం, దాన్ని ఎలా కట్టుంటారు? ఇవన్నీ ఏ ఏలియన్స్ కట్టలేదు, మన యాన్సిస్టర్సే కట్టారు. వాళ్ళు వాస్తు శాస్త్రాన్ని, జ్యోతిష్యం, అంటే జ్యోతిష్యం యాక్చువల్లీ ఆస్ట్రానమీ, దాని నాలెడ్జ్ని, ఖగోళ శాస్త్రాన్ని వాడుకుని కట్టారు. ఆ నాలెడ్జ్ ఎక్కడికి పోలేదు. అండ్ ఒక ఒక మన అదృష్టం బాగుండి మన యాన్సిస్టర్స్ మనకి ఒక చాలా ఫార్మల్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ని మనకి ఇచ్చారు. అవి 4 సిస్టర్ సైన్సెస్ అంటారు. ఈ 4 సిస్టర్ సైన్సెస్ ద్వారా అవి ఇంకా ఇండియాలో ప్రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అవేంటంటే ఆయుర్వేద, అది ప్రివెన్షను, సిక్ కేర్ రెండు ఉంటాయి. అంటే రసాయన అంటారు, అంటే యాంటీ ఏజింగ్ అనమాట. తొందరగా ముసలి వాళ్ళు అయిపోకుండా శరీరానికి శరీరం యొక్క దృఢత్వాన్ని కాపాడుకోవడం, ఇవన్నీ ఆయుర్వేదాల టెక్నిక్స్ లాగా ఉంటాయి. అలాగే ఏదైనా రోగం వస్తే దాన్ని ట్రీట్ చేయడం కూడా ఉంటుంది. ఆ ఆయుర్వేదం యొక్క నాలెడ్జ్ ఇది నేచర్తో హార్మోనిక్గా సింక్ అయి బతకడానికి మన పెద్దవాళ్ళు మనకిచ్చిన ఒక ట్రెజర్. చాలా సైంటిఫిక్గా, మెథాడికల్గా, సిస్టమేటిక్గా ఒక శాస్త్ర రూపంలో ఇచ్చారు. అలాగే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే జాతకమే కాదు. జ్యోతిష్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం యాక్చువల్లీ ఖగోళ శాస్త్రం. జ్యోతిష్యం నేర్చుకుంటే తెలుస్తుంది. నేను ప్రాక్టీసింగ్ ఆస్ట్రాలజర్, అలాగే ప్రాక్టీసింగ్ ఆయుర్వేద కన్సల్టెంట్ ఆల్సో. అది జ్యోతిష్యం నేర్చుకుంటే అర్థమవుతుంది ఇదంతా ఫుల్ ఆఫ్ ఆస్ట్రానమీ అని. అండ్ ఆ ఆస్ట్రానామికల్ సైకిల్స్కి అనుగుణంగా మన లైఫ్ని తీర్చిదిద్దుకోవడం ఎలాగా, మన లైఫ్ని మనం ఎలాగా ఋతు చక్రంతో కానీ ఎలా సింక్ అయి బతకాలి అనే విషయాన్ని జ్యోతిషం మనకి చక్కగా నేర్పిస్తుంది. అలాగే పంటలు ఎలా పండించాలి, ఏ సైకిల్స్తో పండిస్తే మనకి ఈల్డ్ బాగుంటుంది, ఇవన్నీ కూడా జ్యోతిషం ద్వారా ఉంటాయి. ఈ విషయం మనకి తెలియకపోవడం వల్ల చాలా అపోహలు ఉన్నాయి. అలాగే జ్యోతిషము, ఆయుర్వేదము రెండు కలిసి పనిచేస్తాయి. అలాగే వాస్తు శాస్త్రము, మన అర్బన్ ప్లానింగ్, సిటీస్ని ఎలా ప్లాన్ చేయాలి, విలేజెస్ని ఎలా ప్లాన్ చేయాలి, మన క్రాప్స్ ఎలా, పంటలు వేసేటప్పుడు ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి పెంచాలి, ఇల్లు ఎలా డిజైన్ చేయాలి, ఆఫీస్ స్పేసెస్ ఎలా డిజైన్ చేయాలి, టెంపుల్స్ ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ వాస్తు శాస్త్రంలో ఉంటాయి. అది ఒక శాస్త్ర రూపంలో ఇచ్చారు. ఏదో ఒకటి రెండు బెస్ట్ ప్రాక్టీసెస్ కాకుండా ఒక శాస్త్ర రూపంలో ఇచ్చారు. అలాగే యోగా గురించి ఇంకా చెప్పక్కర్లేదు. మోడర్న్ డేలో చాలామంది అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ 4 కలిసి పనిచేస్తాయి. యాక్చువల్లీ ఏ ఒక్కటో విడిగా అడాప్ట్ చేసుకుంటే సరిపోదు. ఈ 4 బెస్ట్ ప్రాక్టీసెస్ని కలిపి మన మోడర్న్ డే లైఫ్లోకి అడాప్ట్
వాడుకునే విధానం బట్టి మనం యాక్చువల్లీ వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మన యాన్సిస్టర్స్ మనకి వదిలేసిన నాలెడ్జ్ బేస్డ్ అనమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక మేము ఈ ప్రోగ్రామ్ ఎలాగో డిజైన్ చేస్తున్నాం, అందులో బెస్ట్ ప్రాక్టీసెస్ నాలుగిటి నుంచి అడాప్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఒక స్ట్రక్చర్డ్ వేగా. అండ్ సో అందరూ ఆహ్, 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 ఈ 4 సైన్సెస్‌ని కొట్టిపారేయకుండా మోడర్న్ డేలో కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఇండియన్ గవర్నమెంట్‌కి ఒక రిక్వెస్టు. ఇండియన్ గవర్నమెంట్‌కి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది ప్రస్తుతము. ఆయుర్వేద, యునాని, హోమియోపతి, సిద్ధ నేర్పిస్తున్న గురించి ఆ మినిస్ట్రీ పనిచేస్తుంది. అలాగే ఇండియన్ గవర్నమెంట్‌ని ఒక అంబ్రెల్లా మినిస్ట్రీని క్రియేట్ చేయమని కోరుతున్నాను. ఇందులో ఈ 4 సైన్సెస్ ఒక్క ఆయుర్వేదమే కాకుండా ఈ 4 సైన్సెస్‌ని కలిపి ఒక అంబ్రెల్లాగా ఉండి వాటి ఆ 4 సైన్సెస్ ఎలా డిపెండ్ అయ్యి పనిచేస్తాయి అనే విషయాన్ని ఇండియన్ గవర్నమెంట్ కనుక వాళ్ళ ఒక బెస్ట్ ప్రాక్టీసెస్‌గా మోడర్న్ డే లైఫ్ స్టైల్‌లోకి అడాప్ట్ చేయడం గనక ఒక గవర్నమెంట్ లెవెల్‌లో అవుతే ఇది చాలా బావుంటుంది. ఎందుకంటే ఇండివిడ్యువల్ ఎఫర్ట్స్ మాలాంటి వాళ్ళని పెట్టినా గూడా గవర్నమెంట్ లెవెల్‌లో ఉన్నప్పుడు స్టాండర్డ్స్ ఎవాల్వ్ అవుతాయి. ఎడ్యుకేషన్‌లోకి వెళ్తుందది. అండ్ దెన్ గైడ్‌లైన్స్, రూల్స్ వస్తాయి. సో ఒక మినిస్ట్రీ గానీ, ఒక ప్రోగ్రామ్ గానీ ఏదైనా ఏ స్ట్రక్చర్ సూటబులో అది గవర్నమెంట్ అనుకుని అది సెట్ చేస్తే బావుంటుంది. ఈ రిక్వెస్ట్ గవర్నమెంట్‌కెళ్ళగలిగితే బావుంటుంది. ఎవరికైనా గవర్నమెంట్‌లో అఫీషియల్స్ తెలిస్తే ప్లీజ్ పంపించండి రిక్వెస్ట్‌ని. ఈ 4 సైన్సెస్ కలిపి ఒక మినిస్ట్రీ ఉండాలని ఒక విజ్ఞప్తి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద ప్రోగ్రామ్. మేము ఇంకా డీటెయిల్స్‌ని రివీల్ చేస్తాం నేను, నా ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ.